నమస్కారం. మరి ఒక్కొక్కటిగా ఒక పక్క పెన్షన్ల పండుగ, ఒక పక్క పరిశ్రమల పండుగ, మరి వికలాంగులకు మరి ఉచిత బస్సు సౌకర్యము, మెగా డిఎస్సి, మెగా జాబ్ మేళా, సూపర్ 6 పథకాలతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కొడుకులు పెడుతున్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఈరోజు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రంగంలో ముందుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి భారతదేశంలోనూ మన ఆంధ్రప్రదేశ్లోనూ రైతాంగం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది చేనేత వర్గం అనే విషయం మనందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో ఏదైతే మరి చంద్రన్న ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు చేనేతలు పడుతున్న కష్టాలు స్వయానా చూసి, మరి ఏదైతే గతంలో 14-19లో మరి చేనేతలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు. వారికి అనేక విధాల పథకాలు పెట్టడం, మరి చేనేతలకు పెద్దపీట వేశారు. మరి 1924లో ప్రజలందరూ ఇబ్బంది పడ్డారన్న విషయం తెలుసు. మరి మేము ఎన్నికల సమయంలో ఏమైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి రేపటి 1వ తారీఖు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి 200 యూనిట్లు హ్యాండ్లూమ్కి, మరి 500 యూనిట్లు పవర్లూమ్ కూడా మరి ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి హ్యాండ్లూమ్ 93,000 మందికి, మరి పవర్లూమ్ సుమారుగా 11,000 మంది, అంటే 1,00,000 చిల్లర మందికి మరి ఉచిత కరెంటు లబ్ధిదారులు ఉన్నారన్న విషయం తెలియజేస్తూ, రేపటి నుంచి వాళ్లకు ఉచిత కరెంటు కూడా అందుబాటు చేస్తున్నాం. 150 కోట్ల రూపాయలతో, అంటే రాష్ట్రం కష్టాల్లో ఉన్న మరి ఏదైతే చేనేతలకు మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, మరి బీసీలో భాగమైన చేనేతలు తరఫున కూడా ఈరోజు నిజంగానే ఈ విషయం రేపటి నుంచి ఈ పథకం అమలు పరుస్తుందని చేనేతలు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళంతా పూల వర్షం పలికి స్వాగతం పలుకుతున్నారు. చాలా ముఖ్యమంత్రి గారికి మరి నా ద్వారా కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలిపారన్న విషయం తెలియజేస్తూ, దీనితో పాటు మరి చేనేతలకు 50 సంవత్సరాలకి 4,000 పెన్షన్ కూడా అందజేస్తున్నాం. అదేవిధంగా యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా మరి అందేలా కూడా ప్రయత్నం చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఏదైతే 14-19లో థ్రిఫ్ట్ ఫండ్ కూడా అమలు పరిచాం, మరి అదే స్కీమ్ని మళ్ళీ కూడా మరి థ్రిఫ్ట్ ఫండ్ కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఏదైతే సహకార సంఘాలకు ఉన్న బకాయిలు కూడా మెల్లమెల్లగా దాని గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. సహకార సంఘాల బకాయిలు కూడా చెల్లిస్తూ వచ్చామని కూడా తెలియజేస్తూ, 15% ఎన్హెచ్డిసి నూలు సదుపాయం, నూలు సబ్సిడీ కూడా మేము అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరి చేనేత వస్త్రాలు ధరించండి, మరి చేనేత ఈ పర్యావరణాన్ని కాపాడండి, చేనేతలు కాపాడండి, చేనేత వస్త్రాలు ధరించండి, చేనేత వస్త్రాలు ధరించడం కూడా ఆరోగ్యానికి కూడా మంచిదన్న విషయం కూడా మరి ఎప్పటికప్పుడు మరి చేనేత వస్త్రాల కోసం ప్రమోట్ చేస్తున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దశాదిశ మేరకు మరి మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మరి ఎగ్జిబిషన్స్ ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసాం. మరి మొన్నటి రోజున సచివాలయంలో మరి వీవర్స్ చాలా పెట్టాం, మరి చేనేతలకు తయారు చేసిన వస్త్రాలు పెట్టాం, అసెంబ్లీలో పెట్టాం, మరి బ్రహ్మోత్సవాలు జరిగితే మరి తిరుపతిలో పెట్టాం. రేపటి రోజున వెంటమిట్టి రామభద్రాలయంలో కూడా చేనేతలు తయారు చేసిన మరి ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా చేనేతలకు మరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా ఏదైతే లేటెస్ట్ డిజైన్స్ ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మెగా క్లస్టర్లు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం. ధర్మవరంలో సుమారుగా 40 కోట్లతో, మరి పిఠాపురంలో 22 కోట్లతో, మంగళగిరిలో 12 కోట్లతో, అలా పెద్ద క్లస్టర్లతో పాటు చిన్న క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, 90% సబ్సిడీతో మరి చేనేత కార్మికులకు పనిముట్లు కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవీంద్ర గారికి కూడా మా చేనేతలందరి తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఈ పథకాన్ని ప్రకటించగానే వైఎస్ఆర్లు ఏప్రిల్ ఫుల్ చేయడానికి ప్రజలకు ఈ విధంగా చెప్పారని దానిపైన వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడేది మేము సూపర్ 6 పథకాలు అమలు పరిచాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేస్తున్నాం, ఆర్ఎంబీ రోడ్లు వేస్తున్నాం, హైవే రోడ్లు వేస్తున్నాం, ఎయిర్ కనెక్టివిటీ చేస్తున్నాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. మేము ఏదైతే ఎన్నికల్లో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్నాం. ఒక పక్క అమరావతి వాళ్ళలాగా రాజధానిలో కూర్చొని ఆ రోజు అసెంబ్లీలోనే కూర్చొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో కూర్చొని, నేను అమరావతిని ఒప్పుకుంటున్నా, అమరావతి రాజధాని అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని మరి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత ప్రజల్ని మోసం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎక్కడ పోయింది అమ్మఒడి? ఇదే వైసీపీ పార్టీ వాళ్ళు నేను అడుగుతున్నా, ఆ రోజు ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి జగన్ మేనమామ అన్నారు.
మరి ఒకరికి ఇచ్చి పరిమితం చేశారు. ఈరోజు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలుకుంటే అంతమందికి తల్లికి వందనం అందజేశాం. మెగా డిఎస్సి పూర్తి చేశాం. జాబ్ మేళా మొన్నటి రోజు ఉగాది రోజు కూడా నోటిఫికేషన్ ఇచ్చాం. పరిశ్రమలు తీసుకొస్తున్నాం. మేము కాదు ఏప్రిల్ ఫూల్ చేసింది ప్రజల్ని. ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ప్రజలందరినీ ఫూల్ చేసింది. అందుకే ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేశారు.